జీవితంలో ఎప్పుడు చేయను అనుకున్నాను, కొన్ని దేవుడు ఎప్పుడు చేయను అనుకున్నదే చేపిస్తూ ఉంటాడు. కానీ నాకు ఏదైతే కుదరదో, నా వల్ల అయితే ఏదైతే కుదరదు అంటే నాదే దేవుడు చేపిస్తూ ఉంటాడు. కానీ ఈరోజు ఐ హ్యావ్ ఎ స్పెషల్ రిలీజ్ హియర్. యువర్ ఫస్ట్ ఇస్ బైబిల్. కానీ బైబిల్కి సపోర్టింగ్గా దేవుని చిత్తము గ్రహిస్తాం ఎలాగనేది ఒక పుస్తకం రూపంలో రాస్తాం జరిగింది. ఇక్కడే మీ మధ్య రిలీజ్ చేయబోతాం జరుగుతుంది. అండ్ ఈరోజు ఈ పుస్తకం మీ అందరికీ దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేసి రిలీజ్ చేయబోతున్నాను. ఆల్రెడీ మా నాన్నగారు పోయిన సండే, నేను వెళ్ళకపోయాను, నా ఆశ ఆయన చేతుల్లో రిలీజ్ చేయబడాలని ఆయన ఆల్రెడీ ప్రార్థన చేసి రిలీజ్ చేశారు. డూ యూ హ్యావ్ ఇట్ రెడీ? ఒకసారి ఆ ప్రార్థనతో ఆ రిలీజ్లో ఏకీభిద్దాం అందరం కలిసి. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ చేయబడుతుంది. సో రాజ్ ప్రకాష్ పాల్ మొదటిసారిగా రాసిన ఈ పుస్తకాలను మనం ప్రార్థన పూర్వకంగా రిలీజ్ చేస్తున్నాం. దయచేసి అందరూ నాతో పాటు తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములయ్యా. తల్లి గర్భములో ఉన్నప్పుడే మమ్మల్ని ఎరిగిన దేవుడవు, మా కొరకు గొప్ప తలంపులు కలిగిన దేవుడవు. నీ కృపలో ఇచ్చిన బిడ్డలను మేము నీ విశ్వాసముతో పెంచినప్పుడు, నీ ప్రేమతో పెంచినప్పుడు, నీ వాక్యముతో పెంచినప్పుడు, నీ చిత్తానికి అప్పగించినప్పుడు వారు ఎంతటి వారు అవుతారన్నది మేము కనులారా చూస్తుండగా అంతం వరకు నమ్మకంగా ఉండుటకు, అన్ని విషయాల్లో మిక్కిలి గొప్పవాడగుటకు, వగు వరకు అంతకంతకు వర్ధిల్లననే మాట నెరవేరునట్లుగా పరిచర్యలో మొదటిసారిగా రిలీజ్ చేయబడుతున్న ఈ వాంగ్మయ పరిచర్యని బుక్స్ ద్వారా ఇంగ్లీష్లో, తెలుగులో మరనేక మంది నీ వాక్యాన్ని చదువుటకు ఇదొక హ్యాండ్ బుక్గా ఉండినట్లు ఈ పుస్తకమును నీవు అభిషేకించము. ఈ పుస్తకముల్లోని ప్రతి మాట ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం ఇచ్చినట్లుగా దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ పుస్తకము క్రీస్తు నామ మహిమార్థమై అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వాడబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదిగో నేను రాసింది ఇంగ్లీష్లో, కానీ తెలుగు వారు డిస్కరేజ్ అవ్వకూడదు. అగైన్ వి గాట్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ తెలుగు ఆల్సో. సో ఇది ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగులోనే ఉంది. ఈరోజు మొదటిసారిగా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కావాల్సిన వారు మీరు వెళ్ళేటప్పుడు స్టాల్స్ ఉంటాయి, కావాల్సిన వారు పొందుకుని వెళ్ళండి. దేవునికి దగ్గరగా ఉండండి, దేవునిలో దీవించబడండి. గాడ్ బ్లెస్ ఆల్.